ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. భారతీయ జనతా పార్టీ సంస్థాగత భాగంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఇప్పుడు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 1వ తేదీ రోజు లాంచ్ చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క తెలంగాణలో 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఒక సిస్టమ్ ప్రకారం ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. గతసారి గిన్నిస్ బుక్ రికార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దాదాపు 13 కోట్ల చీరకు సభ్యత్వం నమోదు అయింది. ఈసారి దానికంటే ఎక్కువ చేయాలని పార్టీ నిర్ణయించింది, దాన్ని అధిగమించాలని. అలాగే తెలంగాణకు విషయానికి వస్తే తెలంగాణలో మొన్న పార్లమెంటరీ ఎలక్షన్లో 78 లక్షల ఓట్లు పార్టీ సాధించింది. పార్టీ 50 లక్షల ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నము 2 గంటలకు పార్టీ కార్యాలయంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మండలానికి 10 మంది చొప్పున సెలెక్ట్ చేసి వారితో కార్యశాల వర్క్షాప్ నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు, మరియు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, మరియు ధన్పాల్ సూర్ణ గారు. దీనికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జరిగే ఈ యొక్క సమావేశం ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళి కూడా ముఖ్య అతిథి వస్తున్నారు, వారి యొక్క పేరు ఇంకా వారు చెప్పలేదు. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలి, చురుగ్గా పనిచేయాలి. ప్రతి ఒక్కరూ వార్డు మెంబర్తో సహా బాధ్యతలు ఉన్నవారు ఖచ్చితంగా యాక్టివ్ మెంబర్షిప్ కావాలి. ప్రతి ఒక్కరూ వార్డు మెంబర్తో సహా బాధ్యతలు ఉన్నవారు ఖచ్చితంగా యాక్టివ్ మెంబర్షిప్ కావాలి. యాక్టివ్ మెంబర్షిప్ కావాలంటే 100 సభ్యత్వం నమోదు చేసిన వారికే యాక్టివ్ మెంబర్ వస్తుంది. అంతా ఇది ఆఫ్లైన్ విధానమే, ఆన్లైన్ విధానమే. ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించాలి. నమో యాప్ ద్వారా ఈ యొక్క యాక్టివ్ మెంబర్షిప్ని మనం నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క సభ్యత్వ నమోదుకు 3 విధాలుగా పార్టీ సూచించింది. ఒకటి ఈ యొక్క మిస్ కాల్ ద్వారా, రెండవది నమో యాప్ ద్వారా, మూడవది ఆఫ్లైన్ ద్వారా. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారికి, మొబైల్ లేని వారికి ఫామ్ నింపి ఇస్తే పార్టీ ఆఫీసులో అది ఎన్రోల్మెంట్ చేసి దాన్ని మనం పైకి పంపేయడం